మహారాజు గారి యొక్క ఆలోచన సరళి లోకానికంతటికీ ఆదర్శప్రాయం. ఆయన తన గురించి ఆలోచించడం కన్నా ముందు ఏం చేస్తాడంటే అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అది ఆయన గొప్పతనం. సాధారణంగా నాబోటిగాడి జీవన శైలి ఎలా ఉంటుందంటే ఎంతసేపు నా గురించినటువంటి ఆలోచన, నేను ఎలా రక్షింపబడాలి, నేను ఎలా క్షేమంగా ఉండాలి, నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటాను. కానీ ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే ఆయన ఇతరుల యొక్క సంతోషాన్ని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టి సహజంగా లోకంలో ఎవరైనా తన వైపు నుంచి ఆలోచిస్తారు. తన వైపు నుంచి ఆలోచించినప్పుడు వెంటనే సమస్య వస్తుంది. అది అవతల వారి వైపు నుంచి ఆలోచించారనుకోండి, తాను సర్దుకోవడానికి అవకాశం కలదు. పోన్లే ఇలా అనుకుంటున్నారేమో, ఈ ప్రేమభావన ఉండవచ్చు. ఇంత ఇబ్బందిని కల్పించే కన్నా నేను కొంత సర్దుకుంటే అందరూ ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. ఇంతమంది ప్రశాంతంగా ఉండడం కోసం నేను ఒక్కడిని సర్దుకున్నందువల్ల వచ్చినటువంటి అప్రయోజనం ఏమీ లేదు. ఆ పైన ఓర్పు రక్షిస్తుందే తప్ప ఓర్పు పాడు చేసేది కాదు. కాబట్టి మా మెలకువలో మేము ఉండగా మేము రక్షణ పొందుతాం.